హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సాంబార్ని వెజిటబుల్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎన్ని కర్రీస్ ఉన్నా సరే సాంబార్ అయితే కంపల్సరీగా మన మెనూలో ఉండాల్సిందే కదా. సో మనం రెగ్యులర్గా సాంబార్ని చేసుకుంటూనే ఉంటాం, కానీ ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని 2 times వాష్ చేసుకుని ఒక గ్లాస్కి 3 times వాటర్ అయితే యాడ్ చేసుకుని 3 to 4 hours నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పప్పుని ఒక కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. కుక్కర్ ప్రెజర్ రిలీజ్ అయ్యేలోపు మనం తాలింపు వేసుకుని వెజిటబుల్స్ని అయితే మగ్గించుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 to 3 spoons ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగువ అయితే వేసుకోవాలి, దానివల్లే సాంబార్కి అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో పించ్ ఆఫ్ ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షన్ అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కల్లుప్పు వేసుకుని బాగా తిప్పుకోవాలి. పోపు అంతా కూడా కూరగాయ ముక్కలకు పట్టేలా తిప్పుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ ప్యాన్ని ప్లేట్తో కవర్ చేసి కూరగాయ ముక్కలన్నీ మగ్గేలాగా కవర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కూరగాయలు కదా, సో వాటర్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి స్లోగా మగ్గుతూ ఉంటాయి. ఫ్లేమ్ అనేది హైలో అయితే పెట్టకూడదు, లోలోనూ పెట్టకూడదు, మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. సో ఈ కూరగాయలు మగ్గేలోపు మనం ప్రెషర్ కుక్కర్ రిలీజ్ అవుతుంది కదా, అందులో ఉన్న పప్పును తీసి మనం మెత్తగా అయితే చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే సపరేట్ చేసుకుని స్మాషర్తో ఇలా కొంచెం కల్లుప్పు అయితే వేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పు స్మాష్ చేసినప్పుడు మెత్తగా అయితేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా అని పప్పులుగా ఉంటే కనుక సాంబార్ టేస్ట్ అయితే బాగోదు. సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇలా వాటర్ని సపరేట్ చేయడం వల్ల పప్పు అనేది చాలా మెత్తగా అవుతుంది స్మాష్ చేసినప్పుడు. వన్స్ అలా పప్పును మెత్తగా అయ్యాక ఈ సపరేట్ చేసిన వాటర్ని కూడా అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని మగ్గిన కూరగాయ ముక్కల్లో పోసుకుని అయితే తిప్పుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం చింతపండుని తీసుకోవాలి. ఫస్ట్ నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చింతపండు ఉంటే కనుక దాన్ని వాటర్లో నానబెట్టుకొని ఆ చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 spoons చింతపండు పేస్ట్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మరుగుతున్న సాంబార్లో ఇవి పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సాంబార్ని ప్లేట్తో కవర్ చేసుకుని 10 to 15 minutes మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలి. వన్స్ ఈ సాంబారు హాఫ్ మరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి. అంటే ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వెజిటబుల్స్లో సాల్ట్ వేసాము అండ్ పప్పు స్మాష్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకుని సాంబార్ని బాగా మరగనివ్వాలి. ఒక 10 minutes పాటు ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టుకుని అయితే మరగనివ్వాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో అయితే సాంబార్ని గార్నిష్ చేసుకోవడమే అండి. ఇంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ఎంతో కమ్మనైన సాంబార్ని అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని తింటే ఎప్పుడు తినేదానికంటే ఖచ్చితంగా ఒక ముద్ద అయితే ఎక్కువే తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.